హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేత మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగిరి. వంటలు సక్సెస్ అయినాయే పెడుతున్నాం కదా, వంటలు ఫెయిల్ అయితే ఎట్లుంటాయి అనేది కూడా ఈ వీడియోలోనైతే చూపిస్తాను. నేను అనుకోలేదు గిట్ల అవుతుందని, కానీ అది జరిగిపోయింది. అది ఎట్లా జరిగింది అనేది వీడియోని పూర్తిగా చూసేయండి, ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. వీడియోని చూసే ముంగట ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి అయితే షేర్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసి ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా. మేము అన్ని అడుగుతూనే ఉంటాం కానీ మీకు నచ్చితేనే కొడతా, లేకపోతే లేదు కదా, అంతే కదా. సర్లేండి, అవన్నీ మేము అడుగుతూనే ఉంటాం కానీ వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. అసలు ఈ పప్పు తోటి వస్తే రావో అనుకున్నా, కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. పప్పు అంటే మనం పొట్టు తీయని పప్పు ఉంటది కదా, ఆ పప్పు తోటే దోశలు అయితే వేస్తున్నాం అనమాట. ఆ పప్పు అయితే మేము డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకొచ్చినాం. కర్రీస్ కానీ తీసుకొచ్చినా కానీ దోశలు చేస్తే వస్తే రావా అన్నట్టు ఇట్లనైతే చేసిన అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ అయితే తీసేసుకుని దాని ప్రకారంగానే అన్ని కొలతలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఇవైతే 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఒక నైట్ అవర్ మొత్తం నానబెట్టేసిన. మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ ఒక 2 టైమ్స్ మంచిగా కడిగేసి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. పొద్దుగాల పప్పును కడిగేసినప్పుడు పొట్టంతా పైకి వచ్చేస్తుంది కదా, పొట్టును మాత్రం పడేయకుండా ఆ పప్పులోనే వేసేసి మిక్స్ అయితే పట్టేసుకో. ఫైబర్ అయితే ఎక్కువ ఉంటది కాబట్టి అదైతే పడేయద్దు. నేనైతే ఏం పడేయలేదు, అందులోనే వేసేస్తే మిక్స్ అయితే పట్టేసిన. వీడియోలు చూపిస్తున్నా కదా, అట్లా స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్స్ అయితే పట్టేసుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే నేనైతే తీసేసుకుంటున్నాండి. రేపు వడలో ఏదైనా వేసుకుందాం అన్నట్టు కొంచెం పిండి అయితే తీసేసుకున్నా. మిగతా పిండిని అయితే దోశలు అయితే వేసేసుకుంటాను అనమాట. పిండి అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కకి అయితే పెట్టేసి చట్నీ అయితే వేసుకుందాం అన్న చట్నీ కడికి అయితే వచ్చేసిన అనమాట. నేనైతే ఈ రోజు పల్లి చట్నీ వేస్తున్నా, చాలా సింపుల్ గా వేస్తున్నా ఈ రోజు అయితే. నేను ఎలా చేసిన అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ అయితే పల్లీలను అయితే తీసేసుకొని అందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి లో ఫ్లేమ్ లో మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పల్లీలను అయితే స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. ఈ చట్నీకి అయితే పోపుని అయితే పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసినాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అవి ఫ్రై అయినాక లాస్ట్ లో పసుపు వేసేసి దించేస్తే అంతే, పోపు అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఆ చట్నీని పోపులో కలిపేసుకుంటే అంతే అండి, సింపుల్ గా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే. పుట్నాల చట్నీ కూడా చాలా బాగుంటది ఈ దోశలకి, కానీ వాళ్ళ అయితే పల్లి చట్నీ వేయాల్సి వచ్చింది. లాస్ట్ లో అయితే సాల్ట్ వేసేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నా. ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి చట్నీ అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు పిండిని అయితే తీసేసుకుంటున్నా. అంటే దోశ పిండిని అయితే తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. పసుపు వేసుకుంటే ఏంటంటే మంచి కలర్ అయితే వస్తుంది దోశ, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది దోశనైతే. పేలం అయితే స్టవ్ పైన పెట్టేసి పేలం అయితే బాగా హీట్ కావాలి కదా అన్నట్టు హీట్ అయిన తర్వాత దాని మీద ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా ఫస్ట్ దోశ పోసేటప్పుడు పేలానికి ఖచ్చితంగా ఆయిల్ అయితే పెడతా. ఎందుకంటే ఫస్ట్ దోశ 99% అందరికీ ఖరాబ్ అవుతుంది కదా, అట్లా ఖరాబ్ కాకుండా ఉండని 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి పేల మొత్తం అప్లై చేసేసిన తర్వాత దోశని అయితే వేసేసుకుంటా. ఇట్లయితే ఫస్ట్ దోశ అయినా సరే ఖరాబ్ కాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోలు చూపిస్తున్నా కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఫస్ట్ దోశ అయినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇక నెక్స్ట్ దోశ నుండి మాత్రం వాటర్ స్ప్రింకిల్ చేసేసి పేల మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత దోశని అయితే వేసేసుకుంటాను అనమాట. మిగతా దోశలన్నీ ఇట్లనే వేసేసుకుంటా. దోశ వేసేసినాక దాని పైన అయితే ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. ఎప్పుడైనా క్యారెట్ వేసేది, ఇవాళ మాత్రం క్యారెట్ అయితే వేయలేదు, ఆనియన్స్ మాత్రమే వేసేసిన. ఎగ్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటది అట్లయితే. కానీ ఇవన్నీ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఆ దోశలు వేసుకుంటే సెట్ అవుతుంది. ఇవన్నీ అయితే నాకు అంత టైం అయితే లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన తాళ్ళ నుండి అయితే వచ్చేసిండి. తొందరగా వేసి ఇచ్చేద్దాం అన్నట్టు ఇట్లనైతే వేసేస్తున్నా. ఇట్లా కూడా చాలా బాగుంటాయి. దోశనైతే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, ఎందుకు అనుకుంటుర్రా? దీనిలోనైతే పసుపు అయితే యాడ్ చేసేస్తాం కదా, ఆ పసుపు వల్లనే ఈ దోశ ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చూడడానికి అయితే మంచిగా ఉంది కదా దోశనైతే. దోశలు నేను ఎప్పుడు వేసినా సరే ఇట్లనే వేస్తా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పొట్టు పెసరపప్పు తోటి వేసినా కదా, అసలు వస్తే రావు అనుకున్నా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. దోశలు చేస్తుంటే మంచిగా వస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది. అదే కరవైతున్నాయి అనుకోండి, బీపీ మాత్రం హై లెవెల్లో పెరిగి పిచ్చి పిచ్చి అయిపోతుంది. అసలు కోపం వస్తుంది. అసలు దోశలు కూడా ఏబుద్ది కదా, వాడేస్తా మొత్తం అయితే. అట్లా ఎప్పటి కాదు కానీ కొన్ని సార్లు అయితే అవుతుంటది. నాకే కాదు ప్రతి ఒక్కరికి అట్లా అవుతుంటది కదా. చట్నీ దోశ అయ్యే ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసి మా ఆయనకైతే ఇచ్చేసిన అనమాట. ఇట్లా వేడి వేడి దోశలు అయితేనే చాలా ఇష్టంగా తింటాడు ఆయన. అన్ని దోశలు ఒకటేసారి వేసేసి తిను అంటే అసలు తినలేడు ఆయన. ఆయనకు అస్సలే ఇష్టం ఉండదు అట్లా. వెంటనే వేడి వేడి దోశలు అప్పుడు వేసి ఇస్తుంటే చాలా ఇష్టంగా తింటాడు. ఇక అట్లా ఎప్పటికి కూర్చొని ప్రశాంతంగా తినేటోడు. ఇవాళ అయితే ఏందో నిల్చొని అగడగడ తింటుండు. ఎక్కడికి పోయేది ఉందనమాట. ఆ రోజు ఏదో వర్క్ ఉండే బయటకు వెళ్ళే పని ఉందనమాట, అందుకే తొందరగా తాళ్ళు ఎక్కేసి అయితే వచ్చేసిండు. ఇక బయటకు వెళ్ళే పని ఉంది కదా అన్నట్టు ఇక తొందరగా అయితే తినేస్తుండ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసిండు కదా.
మా ఆయన మంచిగా ఉన్నాయి అని చెప్పేసి నా ఆనందం ఇంత అంత కాదబ్బా, ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇక తర్వాత ఇక మళ్ళీ వెంటనే పోషిస్తుంటే తింటాడు కదా అట్లా, అందుకే ఇక అప్పుడే పోషిస్తున్నాను అనమాట. ఇక పోషిస్తూనే ఉంటే మా ఆయన తినిస్తూనే ఉంటాడు. ఇక ఆయనకు అట్లనే ఇష్టం. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్తున్నాను నేను. ఇక పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇక కాగుతాయి కదా, తాగేసి వెళ్తాడు కదా అన్నట్టు. ఇక పాలు కూడా స్టవ్ పైన అయితే పెట్టేసిన. ఈ జాలితో అయితే ఫస్ట్ ఉడగట్టిన తర్వాతనే ఇక స్టవ్ పైన అయితే పెట్టేస్తాను అనమాట. అట్లా ఉడగట్టండి స్టవ్ పైన పెడితే అక్కడక్కడ చెత్త వచ్చినా కూడా మంచిగా అనిపించదు కదా అన్నట్టు ప్రతిసారి ఉడగడతా అనమాట. ఈ దోశనైతే అయితే మాడిపోతుందని నేను అస్సలే అనుకోలేదు. ఎందుకు ఎట్లా మాడిపోయింది అనేది ఇప్పుడైతే చెప్పేస్తా, నవ్వకుండానైతే వినేయండి. దోశ పోసేటప్పుడు చెత్తబండి వచ్చింది కదా అన్న దోశ పూర్తిగా పోసేసిన తర్వాత చెత్త పోస్తానికైతే బయటకి అయితే వెళ్ళిన అనమాట. ఆ చెత్త పోసేసి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి దోశను చూస్తే దోశ మాడిపోకుండా ఉండు ఖచ్చితంగా. నేనేం చేసిన అంటే బకెట్లు కడుక్కుంటా కూర్చున్నా. సో దోశ పోసిన సంగతి మర్చిపోయి బకెట్లన్నీ కడిగేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే ఏముంది, దోశ మాడిపోయింది. ఇక్కడ తమ్నెల్స్ కోసం కొన్ని స్టిల్స్ ఇస్తా ఉంటే ఆ స్టిల్స్ కూడా కరెక్ట్ రాలేదు. అట్లుంటుంది ఒకసారి బ్యాడ్ టైం. మా ఆయన చూడొచ్చు కదా, మా ఆయనేమో టీవీలో ఏదో ఇంట్రెస్టింగ్ గా సినిమా వస్తుంటే అది చూసుకుంటూ కూర్చున్నాడు. చెత్త పోసొచ్చే లోపలికి ఇట్లా అవుతుందా నేను ఊహించలేను కదా. ఈ మా ఆయన తప్పేముంది, నా తప్పేముంది, మా ఇద్దరు తప్పు లేకున్నా దోశనైతే మాడిపోయి ఏముంది. ఆ దోశను చూసుకుంటే ఇద్దరం కొద్దిసేపు అయితే నవ్వేసుకున్నాం. అందరి ఇళ్లలో కామన్ గా ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటది, కానీ నేను వీడియో రూపంలో మీకైతే తెలియజేసిన మా ఇంట్లో కూడా ఇట్లా జరిగింది. మాడిపోయిన దోశ ఎట్లుంటుందో టేస్ట్ చేస్తా అన్నట్టు ఒకసారి అయితే టేస్ట్ చేస్తుండు. మీరు కూడా మాడిపోయిన దోశ ఎప్పుడైనా టేస్ట్ చేసిరా? చేయకుంటే ఆ టేస్ట్ ఎట్లుంటది అనేది మా ఆయన అయితే చెప్పేస్తుంటే ఒకసారి వినేయండి మీరు కూడా. సర్వపిండి చట్నీ అద్దుకున్నట్టుంది. విన్నర్ కదా, సర్వపిండిలా చట్నీ అద్దుకొని తిన్నట్టుందట దాని టేస్ట్ అయితే. అది పడేద్దాం తీయని ముందే చెప్పిన, కానీ టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందా టేస్ట్ చేసి ఒక్క బుక్క నోట్లో పెట్టుకున్నాడు లేదు, ఇంకొక బుక్క తిన కూడా తినలేదు, దాని పక్కకైతే పడేసిండి. వీడియోనైతే గింతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే మరి బాయ్.